దిష్టి దిష్టి అని ఇది కట్టినావా? ఇది ఫ్రీగానే ఇస్తారా పైసలా? 150 రూపాయలు. 150 రూపాయలు. మరి ఇది కట్టిన కాంచెలు దిష్టి తగ్గిపోయిందా? కట్ల మండారు అదే మా ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నారు కట్టేసినాము దిష్టి. మా కొడుకు మీ పెద్దోళ్ళు చెప్పారని మీరు కట్టిల్లు, మీరు చెప్పారని అన్నోళ్ళు కట్టారు. ఎవరు చెప్పినారు ఎక్కడ చెప్పినారు అని అడిగినాడు. ఎవరో నాన్న చెప్పినారు దిష్టేనా కట్టినానని చెప్పి. ఈ తపనంతా ఎవరు చేస్తారు, చేయకూడదు అంటాడు. మరి ఇదేంటిది? ఇది ఏదో కనిపించేసినారు మొత్తంలో కాదు, ఇది ఇదేదో బొట్టు పెట్టినావు కదా. కాదు, ఇది ఇంటి నంబరు చిరునామా దానికి కూడా బొట్టు పెట్టినావేంది? పైన మూట. ఇప్పుడు ఇదేంటిది? ఇది టెంకాయ, ఇదేందో తలకాయ, మరి దీని మీద ఇంకోటి ఏదో ఉన్నాయని నెంబర్లు వేసి దాంట్లో రాసి పెట్టినారు. ఇదేంటిది? వస్తుంది నల్లది బొమ్మ ఉంది. మరిడా ఏం బొమ్మలేదు సార్. కాదమ్మా, ఇదేంటిది? ఇది ఏదన్నా యంత్రమా? తెలియదు సార్. గిడ పెట్టినావు బొట్టేంది? నువ్వే పెట్టినావా? నేనే పెట్టినా సార్. నువ్వు ఇటు తిరుగుతాలి, నీ కాళ్ళు మొక్కుదా? కాదు, నువ్వు ఈడ బొట్టు పెట్టినావు, ఇది ఏం దేవత అని బొట్టు పెట్టినావు? బొట్టు దాల్వందరం కదా. కాదు, ఇది గ్రామ పంచాయతీ వాళ్ళు శాశ్వత ఇంటి నెంబర్ అని ఇచ్చిన బోర్డు కదా. ఆ బోర్డు మీద పెట్టినావు, దండం పెడుతున్నావు. దండం పెట్టుకున్నావు. మరి ఏమొస్తుంది ఈ నంబరు? దీనికి బొట్టు పెడితే ఏమొస్తుంది? ఏం తెలుసు సార్, నువ్వు చెప్పాలా? నాకు తెలియసా. ఆడతాడు కొడుకు కూడా ఎందుకు తిక్కల పనులు చేస్తావని. అందరూ చేసే పని నేను కూడా చేసిన. అందరు చేసిరా, నువ్వు చేసినావు. అసలు ఇక్కడ బొట్టు ఎందుకు పెట్టినావు నీకు తెలియదు, దండం పెట్టినావు. మరి ఈ దేవత నిన్ను ఆశీర్వదించిందా? మరి లేదు సార్. కాదు, ఈ దేవత ఆ దేవతనో దెయ్యం నాకు తెలియసా. బొట్టు పెట్టినావు అంతే. పెట్టినాను సార్. మరి ఇది పెట్టిన కాడ నుంచి మంచి జరుగుతుందా? మరి ఇది కట్టిన కాడ నుంచి ఇప్పుడు ఇట్లా నడుస్తా ఉంటే నాకు టక్కును తాకింది. ఇట్లా నడుస్తా ఉంటే టక్కును తాకింది. అబ్బా అనుకున్నా. నువ్వు మరి దీనికి పెట్టలేదు ఏంది బొట్టు? పాపం అది 3 బొట్లే సార్. 3 పెట్టినావా? పాపం అది చూడు ఏడుస్తా ఉంది, నాకు పెట్టలేదు బొట్టు, నాకు పెట్టలేదు, నాకు పూజ చేయట్లేదు అనేది ఏడుస్తా ఉంది. థ్యాంక్ యూ సార్. అక్క